సార్ సార్ నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ అండి. ప్రవీణ్ చెప్ కుమార్. చెప్పండి. సార్ ఇది ఆహ్, డిసెంబర్ 10న 2024 డిసెంబర్ 10న హ్మ్. ఇది భవ్యశ్రీ అని ఒక పాప ఆతురపల్లి పాస్టర్ మత్తయి చర్చిలో చనిపోయిందని మీకు తెలుసా సార్? ఎప్పుడంటే నాకు అర్థం కాలే. అంటే మీరు ఎస్ఐయే కదా మీరు? లేదండి, నేను హెడ్ కానిస్టేబుల్‌ని. ఓహో! మీ హెడ్ కానిస్టేబుల్. అదే ఓకే. మీరే ఓకే. మీకు ఆదురాపల్లిలో పాస్టర్ మత్తయ్య చర్చిలో భవ్యశ్రీ అని ఒక పాప చనిపోయింది కదా! నేను నెల్లూరు అండి నాది. అదే నెల్లూరులోనే మీకు నేను అంటే పనిచేసేది నెల్లూరులో అయినప్పుడు. అదే సార్ మీకు నాగరాజు అనే ఆ పాపకు వరస మామయ్య అతను మీకు ఆధారాలను ఇచ్చారు కదా. నాగరాజు. నాగరాజు అనే ఒక అతను మీకు ఆధారాలను ఇచ్చారు. పాప చర్చిలోనే చనిపోయిందండి, పాపకు న్యాయం చేయండి, ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి మత్తయ్య అనే అతను రోగం తగ్గుతుందని చెప్పి చర్చిలోనే పడుకోబెట్టించి 40 రోజులు ఫాస్టింగ్ పేరు చేపించి చర్చిలో చనిపోయింది. కానీ వాళ్ళు చర్చిలో కాదు ఇంట్లో చనిపోయిందని చెప్పి చెప్పించేసే విధంగా వాళ్ళు మీడియాను మేనేజ్ చేసే విధంగా వాళ్ళు చేశారు. ఆహా. కానీ ఆ కేసు ఏమైందని కనుక్కుందామని కాల్ చేశాను సార్, అంతే, ఏం లేదు. అది ఎప్పుడండి మాకు తెలియదు. నేను వచ్చేసి కూడా దాదాపు సంవత్సరం పైన అవుతుంది ఇక్కడికి వచ్చేసి. అసలు యాక్చువల్గా అది జరిగే సంవత్సరం కాలేదు సార్, పోయిన సంవత్సరం డిసెంబర్ ఏమైతే 10న. నాకు ఐడియా లే. అసలు ఆ భవ్యశ్రీ కేసుకు సంబంధించి మీకు ఏ ఐడియాస్ మీకు లేవా సార్? ఐడియా లే. మీరు చెప్తున్న ఐడియా లే. సరే, నేను మీకు ఆధారాలు ఇచ్చిన పర్సన్ ని మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాను సార్. ఇప్పుడు కాదులే. మేము రొట్టెల పండుగ ఉన్నాము. ఆ. నేను వర్క్ చేసే టౌన్ కాదు సార్, ఇప్పుడు పాప చనిపోతే చర్చిలో చనిపోతే ఇంట్లో చచ్చిపోయి చెప్పి రాపించారంట సార్. అప్పుడు మీరు ఎస్ఐ అని చెప్తే మీకు ఆధారాలు ఇచ్చారంట. అది ఎఫ్ఐఆర్ అయిందా కాలేదా? మీరు హెడ్ కానిస్టేబుల్ కదా, ఓకే, మీకు ఆధారాలను ఇచ్చారు కదా, మీరు కేసు ఫైల్ చేశారా లేదా ఏమైందని పోయిన సంవత్సరం సార్ జరిగింది. మీకు మళ్ళీ ఇప్పుడు నేను వాట్సాప్ లో పెడతాను. మీరు పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరం అన్నావు కదా. పోయిన సంవత్సరం డిసెంబర్ 10న జరిగింది. పోయిన సంవత్సరం అప్పటికి డిసెంబర్ 10న మీరు అప్పుడు లేరా? మీకు వాట్సాప్ లో పంపించిన స్క్రీన్ షాట్ వివరాలని నా కాడ ఉన్నాయి సార్. నేను ఈ ఎస్ఐ అని చెప్పి వచ్చారు, ఇతనికి నా ఆధారాలను ఇచ్చారని చెప్పి ఆ పాపకు వరసయ్య మామ, అతని పేరు నాగరాజు, అతను కలవై గ్రామంలో ఉంటారు. అతను మీరే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వివరాలు అడిగారంట, పాపకు ఏమైంది, పాప ఎలా చనిపోయిందని చెప్తే మీరు వెళ్తేనే ఆ నాగరాజు అనే పర్సన్ అన్ని చెప్పి మీకు వాట్సాప్ లో ఇచ్చారంట వివరాలు. అంటే మీరే ఈ కేసు డీల్ చేశారంట, అంటే మీరు ఇంటికాడికి వచ్చి అడిగారంట. అసలు ఎఫ్ఐఆర్ ఉందంటే కాలేదు. ఇప్పుడు మా ఆఫీస్ కి అడ్వకేట్ వస్తారు, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను సార్. మంచిది. నేను ఇక్కడ వాళ్ళందరూ మాకు వివరాలు చెప్పారు. వాళ్ళకి హైదరాబాద్ అడ్వకేట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు, అసలు కేసు ఎఫ్ఐఆర్ అయిందా కాలేదా లేకపోతే కొత్తగా పెట్టాలనేది ఆలోచిస్తూ ఎఫ్ఐఆర్ అయిందా అందుకని చెప్పేసి ఫోన్ చేశాను సార్. మంచిదే సార్, కొంచెం ఈ కేసు మీద కొంచెం మీ పరిధిలో ఏమైనా ఉంటే మీరు కొంచెం హెల్ప్ చేయండి సార్. అంతే, పాప న్యాయం చేద్దాం సార్. కదా, నా పరిధి ఉంటుంది, ఆఫీసర్ పరిధి ఉంటది కానీ నా పరిధి తక్కువ ఉంటుందా? కానిస్టేబుల్ ఏముంటే పరిధి మీకు తెలియదు. సరే సార్, అంటే ఒక నిమిషం సార్, అంటే మీకు అసలు ఏం తెలియదు ఈ పాప చనిపోయింది అన్న సంగతి కానీ ఈ పాపకు సంబంధించిన వివరాలు గుర్తు లేవా, తెలియదా సార్? గుర్తు తెలియదు, ఎందుకంటే వచ్చేసి ఇంకా వచ్చేసి మాకు కేసులు చాలా జరుగుతూ ఉంటాయి ఆడ. చాలా జరుగుతుంది. ఇప్పుడు మత్తయ్య గాని వాళ్ళ చర్చి గాని ఆ చర్చిలో పాప చనిపోయిన సంగతి మీకైతే ఏం తెలియదు, అంతే కదా? అంతే. ఓకే, అంటే అతను మీకే ఇచ్చాడు ఆధారాలు అని చెప్పి మాకు వాట్సాప్ లో పెట్టాడు స్క్రీన్ షాట్. జరిగి ఒక 7 నెలలు 8 నెలలు అంతే, పెద్దగా ఎక్కువ లాంగ్ గ్యాప్ కూడా రాలేదు. అది అంటే మాకు ఎందుకంటే రకరకాల కేసులు వస్తుంటాయి మాకు. మర్డర్ కేసులు ప్లస్ కొట్లాడి కేసులు, గొడవ కేసులు అన్ని జరుగుతూ ఉంటాయి. దేంట్లోనే మాకు ఐడియా ఉండదు, తిరుగుతూ ఉంటాం మేము అక్కడి నుంచి ఒక చోట. ఇప్పుడు కూడా వాడు మారలేదు సార్. ఇప్పుడు కూడా నేను క్యాన్సర్ తగ్గిస్తానని చెప్పి చెప్పాడు అనమాట. నిన్న మేము సరదాగా స్టింగ్ ఆపరేషన్ చేస్తే మేము ఇప్పుడు కూడా క్యాన్సర్ తగ్గిస్తాను, దేవుడు చేస్తాడు, నా భార్యకు చేసిండు, వాళ్ళకి చేసిండు, వీళ్ళకి చేసిండు అని చెప్పేసి ఏదంతా డ్రగ్ అండ్ మెడికల్ యాక్ట్ కిందకి వస్తారు సార్. నా పేరు ప్రవీణ్ అండి. ప్రవీణ్ కదా? అవును సార్. ఇప్పుడు మతపరంగా మేము పోగలమా? కరెక్టే సార్, మీరు మతపరంగా వెళ్ళమని మిమ్మల్ని అనట్లేదు. నువ్వు ఫైట్ చేసి చెయ్యి. ఓకే సార్, నేను మతపరంగా వెళ్ళండి నేను అనట్లేదు సార్. ఇప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీ కాదు వాళ్ళు హిందువులే. ఇప్పుడు క్రిస్టియన్ గురించి మాట్లాడలేదు, హిందుత్వం గురించి మాట్లాడలేదు సార్. వాళ్ళు క్రిస్టియానిటీ మాత్రం మేము చూసుకున్నాం సార్ అని చెప్పి అన్నారు. ఎవరన్నారు? అమ్మాయి చనిపోయిన అమ్మాయి వాళ్ళు. మీరైతే గుర్తు లేదన్నారు, మళ్ళీ ఇప్పుడే చెప్తున్నారు. నాకు జ్ఞాపకం వస్తుంది మీరు అన్నదానికి. జ్ఞాపకం వస్తుంది, ఓకే, చెప్పండి. అర్థమవుతుందా? అది వాళ్ళు బెదిరించి అనిపించారు. వాళ్ళు ఆ రోజు ఆర్ఎస్ఎస్ కూడా వచ్చి కథనం చేసి పెట్టారు. ఓకే, అది నాకు విషయం తెలియదు అసలు. ఇప్పుడు నువ్వు అంటుంటే జ్ఞాపకం వస్తుంది, పాప చనిపోయింది అట్లా అని. ఓకే, మీరు దాని మీద వేయండి, చైతన్య పోలీస్ స్టేషన్ ఒకసారి ఇట్లా జరిగింది కదా ఏందని చెప్పి ఒకసారి వేయండి.
ఓకే సార్. ఓకే. అది చెప్పేది. చిన్న పాప కదా మీరు చెప్పేది. అవును సార్. చిన్న పాప. మరి అయితే అది ఆ రోజు వాళ్ళు ఏంటంటే మేము సార్ మేము క్రిస్టియన్ లో ఉన్నాము ఇట్లా అన్నారు అని చెప్పానంటే, ఆ! మేము వెళ్ళి అక్కడ ఒక రిపోర్ట్ ఇవ్వంటే, కాదు సార్ మేము మా పాప మాదే చనిపోయింది. ఆ అమ్మాయి కూడా బెదిరించారు వాళ్ళు. 10 మంది ఎళ్లి కొడతామని నాకు తెలుసు బెదిరించారు. నాకు తెలియదు. మీరు అన్నారు కదా ఇప్పుడు అంటున్నారు కదా అంటుండా. వాళ్ళ పెద్దనాన్న చెప్పారు మాకు. బెదిరించే అలా అనిపించారన్నారు. ఓకే. ఆ! సరే సార్. అంటే మీ డ్యూటీ కరెక్ట్‌గా మీరు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళొచ్చి నేను కేస్ మటుకు ఆ పెట్టండి రోజు మీరేం చేయలేరు కదా! కేస్ పెట్టండి మీరు కూడా ఏం చేయలేరు. రిపోర్ట్ అన్నా గానీ హ్మ్. ఆ అమ్మాయి అక్కడ వైసీపీ దాంట్లో కొంత ఏదో జాబ్ చేస్తున్నది. ఏదో ఏదైనా ఏమంటారు అది వాలంటీర్. ఓకే. వద్దు సార్ మేము క్రిస్టియన్లో ఉన్నాము మేము ఎట్లా అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా. ఓకే. హ్మ్. నువ్వే లోతుగా పోయావు అనుకో, హ్మ్. దాన్ని మళ్ళీ ఎట్లా ఉంటది మాక. కరెక్టే సార్. అవును. అవును. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా జ్ఞాపకం వస్తుంది వచ్చి మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు వాళ్ళొచ్చి కేస్ పెట్టండి మీరేం చేయలేరనుకోండి. కానీ ఇప్పుడు వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉన్నారు. మరి వాళ్ళు కొంచెం మేము సపోర్ట్ చేశారు. మా దగ్గర కొన్ని ఇప్పుడు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇది వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయంగా కాకపోయినా ఇది సమాజంలో జరుగుతున్న వాటి మీద నేను పర్సనల్ గా నేను పెడతామని అంతే. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి నాకు సంబంధం లేదు. ఆ పాప సమాజంలో జరుగుతున్న వాటి మీద నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మొత్తం అన్ని కలిపి పెడదామని చెప్పి నేను ఆలోచిస్తున్నాను సార్. మంచిది. కరెక్ట్ మంచి ఐడియా ఇచ్చారు. మీ ఓకే. పోటీ ఉంటే మాకు కూడా మంచి ఇన్స్పిరేషన్. ఓకే. అవును. కాదు నేను పోరాడలేను కదా. అవును సార్. కరెక్టే సార్. ఇప్పుడు ఉద్యోగరీత్యా నేను పోరాడలేను, మతపరంగా నేను పోరాడలేను. అవును సార్. కరెక్టే. మీరు పోరాడతారంటే మేము కాదంటున్నా. తప్పకుండా సార్. మరి ఆడ పల్లెటూళ్ళలో ఒక సామాజిక స్పృహత ఉంటది. ఓకే. నేను వెళ్ళి రానాయన నీకెందుకు నేను రిపోర్ట్ ఇవ్వు నేను చూసుకుంటాను కూడా చెప్పా. ఓ మై గాడ్. ఓకే. మరి వాళ్ళు ఆ రోజు ఏదో మేము కాదులేస్తారని అమ్మాయి కూడా అనింది. దాదాపు అయిందిలే సంవత్సరం పై మాట ఉంటది. ఓకే. ఇప్పుడు అందులో నాగరాజు అనే పర్సన్ ఆ పాపకు మామయ్య వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. తెలియదు. ఆ అమ్మాయి అమ్మ చనిపోయారు. ఫాదర్ ఇంట్లో ఉన్నాడు. సరే సార్. అయితే నా ప్రయత్నం నేను చేస్తాను సార్. ఏదైనా సహాయం కావాలంటే మీకు ఫోన్ చేసి అడుగుతాను సార్. మంచిది. నాకు ఇంకా ఇటువంటి విషయాల్లో మేము దూడు పెంచుతాము. ఓకే. మా ఊళ్ళో అవుతుందే కాదు కరెక్టే. ఏంది చెప్పండి. మీరు చెప్పండి. కరెక్టే సార్. ఇంకా మా మీద ఇంకా ఇది చేస్తారు కానీ బుధదల్లే. అవును. 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 అవును సార్. పసిబిడ్డ మేము ఊరు రాసిన మూఢనమ్మకాలు ఏందిరా మీరు ఏందిరా ఏంది అని చెప్పి అన్నాము. ఓకే. మేము ఇవన్నీ నమ్మం కదా. అసలు నమ్మం సార్. పోలీసులో మేము సవాల్ మీద నడిచేవాళ్ళని. అవును సార్. మరి ఇవన్నీ మాకు ఎట్లుంటది. వాళ్ళు అట్ట కాకపోయినా నీకెందుకు బిడ్డ బాగున్నాడు మళ్ళీ ఇది తీసుకురా చెప్పి అన్నారంట. అంటే వాళ్ళు చెన్నైకి వెళ్ళి కూడా చూపిద్దామని అనుకుంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పాప బాగైంది. బాగా అవ్వాలంటే మీరు 5,000 పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాన్ వెజ్ పెట్టించండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పేదోళ్ళు సార్. వాళ్ళు ఆటో కూడా నడపనివ్వలేదు. వాళ్ళు 5,000 వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పాపం వాళ్ళు రోజుకు 150 రూపాయలు కూలికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ దగ్గర అప్పులు చేపించి 5,000 తీసుకొని పాస్టర్ గాడు అక్కడ అందరికి నాన్ వెజ్ అన్ని పెట్టించాడు. ఎందుకంటే పాపకు దేవుడు బాగా చేసేసాడు, బాగా అయిపోయిందని చెప్పి నమ్మించి. కానీ అప్పుడు పాప చివరి స్టేజ్ లో ఉంది. చివరి స్టేజ్ లో ఉండేసరికి ఆ తర్వాత పాప చనిపోయింది. దేవుడి చిత్తం అండి. దేవుడు తీసుకెళ్లాడు. దేవుడికి ఎలా కావాలంటే అలా తీసుకున్నాడు. మేమేం చేస్తామని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ప్లేట్ రివర్స్ తిప్పారు. వాళ్ళు పేరెంట్స్ ని భయపెట్టించారు. 10 మంది వెళ్ళారు ఇంటికి. వాళ్ళు ఎవరెవరంటే నోవాహు, యేసురత్నము, ఏలీషా అని చెప్పి ఇలా ముగ్గురు, ఇంకా వాళ్ళ భార్య, కొంతమంది. మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ అంటే ఎట్లా? నేను ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్. మామూలుగా నేను పాస్టర్లు చేసే వాటన్నిటి మీద నేను అవేర్నెస్ చేస్తూ ఉంటాను అనమాట. పాస్టర్ చేస్తారా? కాదు. నేను హిందువుని. క్రిస్టియన్స్ నుంచి నేను బయటకు వచ్చాను. అట్లయితే నాకు తెలియదు. ఓకే. వీటి మీద నేను ఫైట్ మేము ఎస్ఆర్సిపి దాంట్లో కూడా ఒక మెంబర్ గా ఉన్నాను అనమాట. ఆ పాప కూడా ఎస్టీ కిందకి వస్తుంది. మేము ఆ పాప మీద ఒక షార్ట్ ఫిలిం తీసాం సార్. మీరు చూడండి. ఆ షార్ట్ ఫిలిం లో చూసినాక యాక్చువల్గా ఇలాగే జరిగిందని చెప్పేసి అన్నారు. ఆ షార్ట్ ఫిలిం చూసి వీళ్ళందరూ కాంటాక్ట్ అయ్యారు మమ్మల్ని. అది సరే సార్. నేను మీకు వాట్సాప్ లో మీరు అంతా ఒక సమాజంలో మార్పు తీసుకొస్తారంటే నేనేం కాదంటే తప్పకుండా సార్.
జరిగింది అప్పుడెప్పుడో ఇది అయింది. ఓకే సార్. వాళ్ళు హోమ్ మినిస్టర్స్ కూడా పోయినట్టున్నారు. అవును సార్. అవును సార్. వెళ్ళారు. తర్వాత మా డీ స్కోర్ వాళ్ళంతా రిప్లై ఇచ్చారు. ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఏదో ఉందని చెప్పేసి అని అవును సార్. డాక్టర్ చదివిచ్చారంట. ఓకే. తర్వాత మళ్ళీ దాన్ని రెఫరెన్స్ చేసేవాడు జరిగింది కూడా. ఓకే. వాళ్ళు పాపం పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు. మనం చెప్తా మూఢనమ్మకాలు మూఢాహారాలతోటే సమాజం విధంగా ఇదైపోతుండే. అప్పటికే మనం చెప్పడం కూడా అప్పుడు మనతోటే వాళ్ళు కోఆపరేషన్ చేయాలి. సరే సార్. ఇప్పుడు మేము చేస్తున్నాము. వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ ఒక అబ్బాయి నాగరాజు, వాళ్ళ అల్లుడు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రాకపోయినా వాళ్ళ రిలేటివ్ ఒక అతను ఉన్నాడు సార్. బాపకు వాళ్ళు కోఆపరేషన్ ఇవ్వాలి ఆ రోజుల్లో. ఓకే. మనం నేను ఒక్కడే పోరాడి అది మళ్ళీ వేరే మత ప్రాతిపదిక మీద వస్తుందా? అవును సార్. అవును కాదా? కరెక్ట్ వస్తుంది అది. అవును. మరి ఎవరో ఒకరు దాన్ని పూనుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఒక్కడే ఏం జరిగింది అంటే నువ్వేమన్నా ఇదే అని చెప్పానంటే మనం ఏందో తీవ్రవాది లాగా భక్తి పెట్టని ఆ విధంగా చేసి చేస్తుంది. అది పోయిన సంవత్సరం ఏమో 24 అంటే డిసెంబర్ 10న పాప చనిపోయింది సార్. డిసెంబర్ 11, 12న ఈ గొడవ అంతా జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేశారంటే పాప చర్చిలో చనిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బంధువులకు తెలియకుండా ఆ చర్చిలో ఉన్న వాళ్ళే వాళ్ళ పాస్టర్ వాళ్ళ భార్య, ఆ ఎలీష్ అనేటోడు, ఇంకొకడు అంటే ఎలీష్ అనేవాడు ఎవడంటే మత్తయ్య, వాడు అసలు పేరు చెన్నయ్య. ఆ మత్తయ్య అసిస్టెంట్ కి వీడు ఎలీష్ అనేటోడు. వీటితో పాటు నోవాహ్ అనేటోడు, యేసురత్నం అనేటోడు, వీళ్ళు వేరే దగ్గర ఉన్న పాస్టర్లు చర్చిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఆ పాపను తొందరగా ఎవరికి తెలియకుండా ఆటోలో ఎక్కించేసేసి స్ట్రైట్ గా వాళ్ళ ఇంటికాడ కలువాయి అనమాట, వాళ్ళ గ్రామం. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వదిలేసి పాప ఆ ఇంట్లో చచ్చిపోయింది, చేతిలో చచ్చిపోలేదు అని చెప్పి ఒక 10 మంది వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని బెదిరించారు. మీరు మీడియాతో నాగరాజు అనే పర్సన్ కూడా బెదిరించారు. నాగరాజు అతను అని కూడా మాట్లాడనివ్వలేదు. ఏది ఆ పాప చర్చిలో చచ్చిపోయింది, ఇంట్లో చచ్చిపోయింది అని చెప్పేసి మొత్తం వాళ్ళ అమ్మా నాన్న బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు. వాళ్ళ నాన్న ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న భయపడుతూనే ఉన్నాడు. కానీ ధైర్యంగా ఇద్దరు ముందుకు వచ్చారు ఆ బంధువులలో. నేను ఒకరి తర్వాత ఒకరు నా కాంటాక్ట్స్ అన్ని సేకరించేసి ఇందులో స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్న వాళ్ళని కొంతమంది లిస్ట్ నేను తయారు చేశాను అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడానికి నాకు చాలా కష్టమైంది. ఫోన్ డిలీట్ అయినటువంటి వీడియోస్ కూడా క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి నేను బయటకు తీపిచ్చాను అనమాట. అలా చేసి మొత్తం అన్ని సేకరించేసరికి అన్న నేను ముందుకుంటానన్నా, నేను మీతో పాటు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎక్కడ ఏది చెప్పమంటే చెప్తాను, సాక్ష్యం నేను మొత్తం నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి నాకు అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి చర్చిలో చచ్చిపోయినప్పుడు వీడియోలన్నీ అతనే తీసాడు. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళన్ని కళ్ళ ముందు చూశారు. వాళ్ళ నాన్న ఆ చర్చిలో ఉంటే చెప్పారు, బాబు గాల్లో దీపం పెట్టి దేవుడు నువ్వే అంటే దేవుడు చూస్తాడా? దేవుడు చూడు కదా, అది మనం చేయాల్సింది మనం చెయ్యాలి. ఈ రోగాలు ప్రార్థనల మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దంటే ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, అన్ని చెప్తాను నమ్ముతావా నువ్వు అని చెప్పేసి వాడు బ్లాక్మెయిల్ చేశాడు. బ్లాక్మెయిల్ చేసి అట్ట చేసి ఇట్ట చేసి మొత్తానికి ఆ పాప చచ్చిపోయేంత వరకు వాడు ఉండాల ఆ చర్చిలో. అసలు యాక్చువల్ గా 90% కేసెస్ ఈ బ్రెయిన్ ట్యూమర్ తో ఉన్న వాళ్ళందరూ రికవర్ అవుతారు ఇప్పుడున్న టెక్నాలజీలో. అది పెద్ద విషయమేం కాదు. మహా అంటే ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది. తలాకాల్సిన డొనేషన్స్ వేసుకున్నా, అది ఇబ్బందులు ఉన్నా, ఏదైనా నెట్ లో పెట్టినా మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తలా చేసినా బతికిద్ది. కానీ దేవుడు స్వస్థత చేస్తాడు అని వాడు మత మార్పిడికి వాడికి డబ్బుల కోసం ఆశపడి ఇప్పుడు వాడు చేసి ఆ పాపం చేసిన తర్వాత కూడా వాడు ఇంకా హ్యాపీగా ఏ రోజు కూడా నేను క్యాన్సర్ 9 తగ్గిస్తానని చెప్పి మాయ చేస్తున్నాడు ఇంకా ఆ ఊర్లో. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అంటే ఇది భవ్యశ్రీ చనిపోయింది కదా, ఇది ఆపేద్దాం అనేది కూడా వాడికి లేదు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మొన్న మేము స్టింగ్ ఆపరేషన్ చేసి సరదాగా ఇట్లా మాకు క్యాన్సర్ ఉంది పేషెంట్ తగ్గిస్తాడండి, దేవుడు స్వస్థత చేస్తాడు, ఆ పాప విషయంలో చేయలేదు, వీళ్ళ విషయంలో చేస్తాడని చెప్పి నమ్మిస్తున్నాడు. ఏందో నాకైతే అసలు వాడు ఇది భవ్యశ్రీతో ముగింపు కాదు సార్. ఇంకా ఇటువంటి ప్రాణాలు ఆ ఊర్లో చాలా చోట్ల పోతూ ఉంటాయి. నేను భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ పాప పట్టిన పరిస్థితి ఎవరికి పట్టకుండా ఉండాలంటే వీళ్ళను ఎక్కడికక్కడ అరికట్టించాలంటే సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్, ఇలా చేసిన వాళ్ళకి చట్టపరమైనటువంటి కఠిన శిక్షలు పడాలని నా ప్రయత్నంలో భాగంగా నేను చేస్తున్నాను ఇవన్నీ. మంచిదండి. ఆ రోజు మటుకు సార్ నేను ఒక్కడ పోరాడుతూ వస్తారా సార్? పోరాటం నా ఒక్కడితో అయితే అవుతుందా? లేదు సార్, అవ్వదు. మరి ఆ రోజు ఏందమ్మా ఈ మూఢనమ్మకాలు ఏంది వ్యవహారం మీరు అంటే, వాళ్ళు కాదు సార్ ఏంది కాదు సరే. తర్వాత నేనంతా ట్రాన్స్ఫర్ అయిపోయాను.
ఉమ్, తర్వాత మళ్ళీ కాగితాలు వచ్చినాయి, హోమ్ అలర్ట్స్ పోయినాయి అంట అన్ని. ఉమ్, ఉమ్. డాక్టర్ గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చారంట వాళ్ళు. ఓకే. ఉమ్, ఈ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఏదో ఉంది, ఉమ్, అతను ఏదో కొద్దిగా ఇదైపోతుంది భగవంతుడు ప్రార్థనలని. ఇప్పుడు ఉమ్, మేము దాన్ని గెలిపెట్టాం అనుకో పోలీస్ ఉమ్. పరంగా. కరెక్ట్ నేను సార్, నాకు అర్థమైంది. మీరు ఏం చేసినా ఈ పోలీసు వాళ్ళు క్రైస్తవ మతం మీద దుమ్మెత్తి పోస్తున్నారు, వీళ్ళ క్రైస్తవులు దొరికారని చెప్పేసి నెట్టేస్తారు. మతపరంగా అవును, అవును. దాన్ని వెళ్ళి ఉమ్, ఇతను ఏంది మతపరంగా ఇది చేస్తున్నాడు అని చెప్పి అంటారని కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. అదే వాళ్ళకి మటుకు నేను అవేర్నెస్ కల్పించా. ఓకే. ఉమ్, ఇటు కాదు అనేది అంటే కాదు సార్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు అయిపోయారు, డ్రాప్ అయిపోయారు. ఉహు, మీ ఉమ్, కర్మ, మీ ఇష్టం, ఇంకా నేనేం చేసేది లేదు. నేను కానీ ఈ లోపల నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఉమ్. అయినా బాధ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అవగాహన వస్తుంది. చిన్న పాప, అవును సార్, అవును, ఇద్దరు అమ్మడి పిల్లలు. అవును సార్. ఉమ్, ఇంకా మనం ఏంటంటే ఇక దాన్ని ఏం చేస్తారంటే ఇక ఉమ్, మతం వృద్ధి ఉమ్. మామూలుగా పబ్లిక్ అయితే ఇబ్బంది ఉండదు. అవును మేము సార్. ఏమంటున్నాం కదా, మతం వృద్ధి నీకెందుకు ఎంత లావనా పెద్ద ఇదే అని చెప్పి అంటారని మేము కూడా ఉమ్, చూసాం. వాళ్ళు కుదరలా, వాళ్ళు ఉమ్. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఉన్నారు వాళ్ళు అంతా. ఓకే సార్. ఉమ్, ఓకేనండి, దాని కొరకే ఓకే. మంచిది. మీరు ఏదన్నా అట్లా రోల్ని ఉమ్. చేస్తే మటుకు ఇంకా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా సార్. కోఆపరేట్ తీసుకోవాలి. అదే నాకు అప్పుడు అర్థం లేదు. ఉమ్, ఏంటిదే వాడిని ఇంకా అక్కడ ఉన్నాయి కూడా చేయాలా. అవును సార్. ఉమ్, ఉమ్, అసలు మతం మీద కాదు, ఉమ్. మూట మీద నేను ఫైట్ చేస్తా. అవును సార్. అవును, అవును, అవును సార్. ఉమ్, మూఢ నమ్మకాల మీద ఫైట్ చేస్తా. ఉమ్. అది ఆరోగ్యపరంగా సైంటిఫిక్ గా చూసుకోవాలి. అవును సార్. మతం నీకు నేను బాగా చేస్తాను, మతం నీకు దెయ్యం ఉంది, ఉమ్. అది చేయండి మీకు ఏదైనా ఉంటే నేను కోఆపరేట్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ.